కానీ మీరు అంటే ఒక సాంగ్ పాడుతుంటే అందులో మీనింగ్ అంతా మీకు అర్థమైపోతుంది కదా. అర్థమైంది. అయితే ఇప్పుడు రఘుకుల తిలక మీరు పాడేటప్పుడు దాంట్లో మాకు తెలియని అంటే ఇప్పుడు మా జనరేషన్కి దాంట్లో మీనింగ్ ఏం తెలియదు. సో ఆ పాటలో ఉన్న మీనింగ్ ఏమైనా చెప్పగలరా? చెప్తానండి. అసలు ఈ పాట పాడటానికి సందర్భం నేను బాగా ఫీల్ అయి పాడాను అనమాట. ఓకే. దానికి నాకు 2 సందర్భాలు ఉన్నాయి. ఏమిటంటే మన చూడండి, మన ప్రతి గ్రామానికి వెళ్ళండి, రామ మందిరం లేని ఊరు లేదు. అవును. అట్లాగే రాముడిని హృదయాల్లో నింపుకుని హృదయాలు కూడా చాలా అందరూ ఉంటారు. అవును. కానీ మనకు ఉండడానికి ఇల్లు ఉంది. శ్రీరాముడు పుట్టిన జన్మభూమిలో ఆయనకు నివాసం ఒక ఆధారం లేదు. మా తాత చూడలేదు, మా నాన్న చూడలేదు, నేను కూడా చూస్తానో లేదో తెలియదు. ఆ అయోధ్యలో రామ మందిరం, అదే ఆ బాధ అయితే ఉండేది. ఓకే. ఆ బాధ నుంచి నేను ఒకటే అనుకుంటా, ఆ వివాదం తొలగిపోయి శ్రీరాముడు అక్కడ రావడానికి కారణం ప్రధానం ఒకళ్ళే. ఆయనే దశావతారాల్లో 10వ అవతారం అంటారు, కల్కి, నరేంద్ర మోడీ గారు. ఓకే. ఆయన లేకపోతే ఇవన్నీ సాధ్యం కావు. అటువంటిది అయోధ్యలో రామ మందిరం వచ్చింది, బాలరాముడు వస్తున్నాడు. బాలరాముడిని చాలా ముద్దుగా ఆహ్వానించాలి. చూడండి, మనకు ఖండాలు బోర్డులన్నీ ఉన్నాయి, భూమి ఖండాలు. అయితే ఏ దేశానికి లేనిది మన దేశానికి ఏమిటంటే వేద భూమి, కర్మ భూమి అంటారు. అవును. ఈ ఒక్కదానికే ఉంది భారతదేశానికి. ఎందుకనంటే ఋషులు తపస్సులు చేసుకునేటువంటి వారు, యజ్ఞయాగాది క్రతువులు, మహానుభావులు పుట్టిన నేల ఈ భారతదేశం. అవును. అటువంటి స్థలానికి ఆయన్ని చాలా ప్రేమగా ఒక చిన్నపిల్లవాడిని ఎట్లా ఆహ్వానించాలో అంత ఆప్యాయతగా ఆహ్వానించాలనేటువంటి ఉద్దేశం మనసులో ఉండి లయమైపోయా. ఇంకొకటి, దీనికి ఒక సన్నివేశం కావాలి, రేపు పొద్దున ఏదో ఒకటి ఉంటుంది, ఆ సన్నివేశాన్ని కూడా కల్పించుకోవాలని చెప్పి శ్రీరాముణ్ణి కన్నది కౌసల్య, పెంచింది మాత్రం పినతల్లి కైకేయి. అవును. చిన్నప్పుడు ఆ చిన్న రాముడు తిననని మారాన్ చేస్తే ఆ పిల్లవాడిని భోజనం పెట్టడం కోసం, ఆయనను వర్ణన చేయటం కోసం ఆయన రూపురేఖలు ఇందులో 3 చరణాల్లో 3 రకాలుగా ఉంటుంది. అలా ఆప్యాయతగా మాతృవాత్సల్యంతో బిడ్డను పిలిచే విధానంతో రఘుకుల తిలక రారా, రఘువంశాన్ని ఉద్ధరించేవాడు, తిలకుడు అంటే ఉద్ధరించేటువంటి వాడు ఆ వంశాన్ని, అటువంటి వాడవయ్యా నువ్వు, నాయనా రా, ఎత్తుకుని ముద్దాడతానని. తర్వాత సందర్భంలో ఏం చెప్పింది, నుదుటున కస్తూరి తిలకం, చిరునవ్వులు చింది ఎదరం, మల్లెలు మాలలు గట్టి నీ మేళ్ళ వేస్తానని ఆయన్ని వర్ణించింది, ఇట్లా ఉంటావని. తర్వాత చరణంలో ఎండి గిన్నెలో పాలు నీకోసం పెట్టనయ్యా, అల్లరి చేయకుండా వచ్చి తాగయ్యా అని చెప్పింది. 3వ చరణంలో బుగ్గన చుక్క పెట్టి నీ కనుల కాటుకు పెట్టి ఇన్ని చేశా, నా మనసును కూడా మాలగా చేసి నీ మెళ్ళ వేస్తా, రా రామా అని పిలవటం. ఓకే. ఇంత ఊహించుకొని చేశాను ఆ పాట. అయితే ఆ రోజు తెలీదు ఇంత ప్రతిఫలం వస్తుందని. ఆయన ఒక్కసారి నేను అట్లా చేస్తే నేను 5 నిమిషాల్లో పాడేసేది. 5 జన్మలకు గుర్తుండిపోయే ఫలితాన్ని ఇచ్చాడు శ్రీరాముడు. చూడండి, ఇది ఎవరికి కూడా సాధ్యం కాదు. ఇదేదో కొండల స్వామి పాడాడు, విశ్వవ్యాప్తం అయిపోయిందని జనం అనుకుంటున్నారు. కొండల స్వామి ఎంత మాత్రం వాడు, ఆటోలు తోలుకునేవాడు. ఆయన్ని విశ్వవ్యాప్తం చేసింది శ్రీరాముడు. ఆయన ఏదో చెయ్యాలనుకుంటున్నాడు. లేకపోతే ఇప్పుడున్న యూత్కి కనెక్ట్ అవటం, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కనెక్ట్ అవటం, విశ్వవ్యాప్తం మారుమూలలో ఉన్నటువంటి ముసలోళ్ళకి, చిన్నపిల్లలు అన్నం తినకపోతే ఈ పాట పెట్టి తినిపిస్తున్నారు. అంటే ఏమిటి, రామనామాన్ని నృత్యం చేయిస్తున్నా అంటే వెనక ఏదో అద్భుతం జరగబోతుంది శ్రీరాముడి ద్వారా. కాకపోతే నన్ను సమిధిగా ఒక చిన్నగా ఎంచుకున్నాడు. కాకపోతే పాట అది విశ్వవ్యాప్తం చేసి పేరు మాత్రం నాకు ఇచ్చాడు ఆయన. అదంతా కూడా భగవంతుడు అనుగ్రహం. అయితే ఫస్ట్ మీరు ఒక పాట పాడారు కదా అయ్యప్ప స్వామిది, అప్పుడు అందరు గుర్తించారు. గుర్తించారు. మీలో సింగింగ్ టాలెంట్ ఎప్పుడుందని మీకు తెలుసు? నాకు మామూలుగా స్కూల్లో చదువుకునేటప్పటి నుంచి ఉందయ్యా. అంటే ఇట్లా డివోషనల్ తెలీదు, నాకు భక్తి తెలీదు. ఓకే. కాకపోతే అప్పట్లో వచ్చే సినిమా పాటలు ఈ పాడుకుంటా ఉండేవాడిని. ఓకే. నేను హై స్కూలు 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఈ తరగతుల్లో శీలం భారతీదేవి గారు అని తెలుగు టీచర్ గారు ఉండేవాళ్ళు. ఓకే. ఆవిడ ఆ క్లాస్కి వస్తే చాలు ఒక్క పాటన్న నా చేత నుంచోబెట్టి పిల్లల్లో మా సెక్షన్లో పాడించి తర్వాత పాటలు చెప్పేది. ఓకే. అట్లా సినిమా పాటలు వచ్చినాయి. ఆ పాడతా 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 సినిమాలు కూడా బాగా చూస్తాను నేను. ఇప్పుడు కూడా ఒక్క సినిమా అన్న రోజుకి ఓటీటీలోనైనా సరే చూడకుండా నిద్రపోను. ఓకే. ఇప్పుడు కూడా నాకుంది. అది కాస్త డివోషనల్ వైపు వచ్చిన తర్వాత అవి కొంచెం పక్కకి వెళ్ళిపోయినాయి.
ఈ భక్తి పాటల మీద మమకారం పెరిగింది. సో అంటే ఇప్పుడు ఎక్కడెక్కడ పాటలు పాడతారు మీరు స్టేజ్ నేను పర్ఫార్మెన్స్లు? లైవ్ ఆర్కెస్ట్రా అండి, 15 మంది సభ్యులు మాకు, కీబోర్డు, ప్యాడ్లు, ఈ డప్పులు, ఓకే. సౌండ్ సిస్టమ్, మేము ఇద్దరం, మా అబ్బాయి నేను సింగర్స్, వెనక 4 కోరస్, ఓకే ఇట్లా మొత్తం ఉంటాయి వెహికల్స్తో సహా. ఓకే. విశాఖపట్నం నుంచి కడప దాకా, ఇటు దరిదాపుగా విజయవాడ, సత్తెనపల్లి ఇవన్నీ కూడా చేస్తాం దీక్షా కాలంలో పడి పూజలు, ఓకే. భజన కార్యక్రమం. అయ్యప్ప స్వామి పడి పూజల సమయంలో? అవును, ఓకే. అన్ని చోట్ల పూజలు చేస్తూనే ఉంటాం, భజనలు. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సింగింగ్ దానిలో ఉన్నారు మీరు? నేను మొదటి నుంచి అయ్యా 36 సంవత్సరాల నుంచి పాడుతూనే ఉన్నాను. ఓకే. కాకపోతే 18 సంవత్సరాల నుంచి ఆర్కెస్ట్రా పెట్టా. ఎందుకంటే జనం ట్రెండ్ మారుతుంది, కాలాన్ని బట్టి మనం మారాలి, మనల్ని బట్టి కాలం ఇప్పుడు మారదు. ఓకే. కాబట్టి ఇప్పుడు ఏ ట్రెండ్ అయితే కొనసాగుతుందో ఆ ట్రెండ్. ఇదివరకు మేము పాటలు పాడితే కూర్చొని వినేవాళ్ళు, ఇప్పుడు ఎవరు వింటలేదు. లేచి డాన్స్ ఆడుతారా? డ్యాన్సు ఏ ఇస్తేనే అతను బాగా పాడినట్లు లెక్క. ఓకే. అదే ఒక ఊపు. ఇంకా అయ్యో దేవుడు భక్తులు లేచి చిందులేస్తామా అంటే కుదరదు, టైం మారింది. అయ్యప్ప స్వామి కూడా అప్డేట్ అయిపోయాడు. అయ్యప్ప స్వామికి చిందేస్తేనే కదా బాలుడు డాన్స్ ఆడతానే కదా. ఆయనతో పాటు వీళ్ళు కూడా చిందేయాల్సిందే. మానసిక ఉల్లాసం అండి, వాళ్ళని ఉత్తేజపరచడానికి మనల్ని భజన పెట్టుకున్నారు, వాళ్ళని ఆనందపరచాల. ఇంకొకటి, సంగీతం తెలిసిన వాళ్ళు వస్తారు, మంచి పాటలు పాడి వాళ్ళని నొప్పించకుండా ఉండాలి. మహిళలు వస్తారు, వాళ్ళకు హృదయాలు కదిలించే పాటలు పాడాలి. ఇన్ని రకాలుగా చేస్తే అది భజన. ఓకే. అట్లాగే చేసుకుంటా వస్తున్నా. అంటే 36 సంవత్సరాల నుంచి మీరు మాలేస్తున్నారు, 18 సంవత్సరాల నుంచి ఆర్కెస్ట్రా నడిపిస్తున్నారు, 36 సంవత్సరాల నుంచి ఈ సింగింగ్ దాంట్లో ఉన్నారు, అయ్యప్ప స్వామి మాల వేస్తున్నారు. అవునండి కదా మీరు. అయితే అయ్యప్ప స్వామి మాల ఫస్ట్ సారి వేసుకున్నప్పుడు ఏమైనా జరిగిందా మిరాకిల్? మిరాకిల్ ఏముందండి, శబరిమల తెలియదు ఆ రోజుల్లో, మనకంత స్తోమత లేదు. నేను శబరిమల వెళ్ళటానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు, అసలు మాల వేసుకోవటానికే డబ్బులు లేవు. ఓకే. నా 18 సంవత్సరాల వయసు. అప్పుడు మాల అంటే చాలా మందికి భయం, అప్పుడే వేస్తున్నారు మాలలు, నిష్ఠలు, నియమాలు. ఆడవాళ్ళు అయితే అంత దూరంలో ఉండగా పక్క వెళ్ళిపోయేవాళ్ళు, అటువంటి టైం అది. అయితే నేను సెంటర్లో సినిమా చూసి వెళ్తుంటే ఎవరో 10 మంది కూర్చొని భజన చేస్తున్నారు ఇట్లాగే నల్లగొడ్డలు వేసుకొని. ఏందని అడిగితే ఈ పక్కనే శబరిమల అయ్యప్ప స్వామి అని చెప్పారు. అప్పుడు నా మనసు కనిపించింది, అరే మాల వేసుకుంటే బాగుంటుందని. మా అమ్మ నాన్నకు తెలియకుండా 20 రూపాయలు తీసుకొని ఒక టవల్ కొనుక్కొని శివాలయంకి వెళ్ళి మాలేసేసుకున్నా. ఓకే. వేసుకున్న తర్వాత సెంటర్కి వచ్చేసరికి అప్పుడు వాళ్ళు భజనలు చేసేటప్పుడు ఆరతుల్లో చిల్లరేస్తారు, అవి పొట్లాలు కట్టి పెట్టేవాళ్ళు. ఓకే. ఆ డబ్బులతో ఈ స్వామి పేద స్వామి అని చెప్పి బట్టలు కొనిచ్చారు మా గురుస్వాములు. ఓకే. తర్వాత వెళ్ళే టయానికి ఆ పాటలు అయితే పాడుతున్నా. ఇక నేను నా దీక్ష 40 రోజులు, ఆ 40 రోజులు అయ్యేలోపు ఈ ఫస్ట్ పాట మొదలేసాను కదా, 10 రోజుల తర్వాత టాప్గా 10-20 పాటలు పాడుతున్నా నేను. మా గురుస్వాములు నాయన కూర్చుంటున్నారు, అంటే ఆ స్టేజ్ వచ్చేసింది. అట్టటప్పుడే మా ఊరు పక్కన పల్లెటూళ్ళలో గణపవరం ఉంది, లాయర్ రమేష్ గారని ఇట్లా శబరిమల వెళ్ళే వాళ్ళకి సహకరిస్తున్నారని తెలిసి ఉదయాన్నే వెళ్ళి కూర్చున్నా. లేచి వచ్చి ఏంది స్వామి వచ్చావన్నాడు. సార్ ఇట్లా మాలేసుకున్నానండి, శబరిమల వెళ్ళటానికి లేవో డబ్బులు అన్నా. ఆయన కర్లపాలెం ఫోన్ చేసి ఇంకో గురుస్వాములకి ఇట్లా కొండల స్వామి అంట దీక్ష తీసుకున్న స్వామేనా అని అడిగాడు. అవును స్వామి, పేద స్వామి అని చెప్పారు. అప్పట్లోనే 1000 రూపాయలు ఇచ్చారు. ఓకే. ఆ 1000 రూపాయలతో శబరిమల యాత్ర చేశా. అట్లా మొదలైంది ప్రస్థానం. తర్వాత ఈ రోజున నేనే 2-3 తీసుకెళ్తాను శబరిమల ప్రతి సంవత్సరం. ఎందుకంటే ఆ రోజు నన్ను తీసుకెళ్లారు, ఈ రోజు నేను తీసుకెళ్ళాలా అన్నది.